మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ అంటే నా కూతురిని విమర్శ చేస్తే అదొక పద్ధతి. మీరు ఆమెను చూపెట్టి నన్ననుడు ఎంతవరకు కరెక్టు, దీని వెనకాల ఉన్న అదృశ్య శక్తి ఎవరు అని ఆమె మరో ఫిర్యాదు చేసింది. ఇంకా అదృశ్య శక్తి ఎవరు ఉంటారు చెప్పు? 18 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినంటే తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే కాంగ్రెస్ పార్టీకి 63, 64 వస్తే 18 మంది రేవంత్ రెడ్డి దిక్కు నిలబడ్డారు. ఈ అసలు కథ ఏంటంటే ఈయన బలం బయటపడ్డది. రేవంత్ రెడ్డి దిక్కు 18 మంది ఉన్నారని తేలింది దీంతో. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఏమన్నా సీరియస్గా వర్కౌట్ చేయాలంటే కొండా సురేఖ ఎపిసోడ్ పక్కకు పెట్టి రేవంత్కు బలం లేని విషయాన్ని గుర్తించి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేసి ఇక మహేష్ కుమార్ గౌడ్నో ఇక బీసీ నాయకులను ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తే సబబు ఉంటుంది. ఇక మీకు ఇంతకు మించినటువంటి మళ్ళొకసారి దొరకదు ఈ ఛాన్స్. ఇక రేవంత్ రెడ్డి బలం ఏందో వట్టిగానే తెలిసిపోయా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, దీని మీద బట్టి మాట్లాడు, దామోదర మాట్లాడు, ఏ సీనియర్ మంత్రులు మాట్లాడరు ఈ టాపిక్ మీద. ఓన్లీ 10-12 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళను కూడా విషయం ఏంటంటే 40 మందికి ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి అంటే 40 మందిలకి 18 మంది వచ్చారు. ఇక తతిమూలు రాలేదట. చూసుకో ఎట్లుందో సార్ పరిస్థితి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఆయన కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలే సమర్థిస్తలేరు అనేది సిఎల్పి వేదికగా బయటపడ్డది. ఇదొక అంశం. అయితే రెండోది కొండా సురేఖ వ్యాఖ్యలపైన, కొండా సురేఖ బిడ్డ వ్యాఖ్యలపైన కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన వెంకటరెడ్డిని రాజీనామా చేయమని ఎప్పుడు డిమాండ్ చేస్తారు? అగో వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు కదా అంటే మరి తల్లి పిల్లలు కదా, వీళ్ళిద్దరికి ఇంకా కాంగ్రెస్లో సభ్యత్వం ఉంది, ఆమెకు లేనే లేదు. మరి ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి ఆయన అభిప్రాయం లెక్క ఇలా అదేంది కొత్త పలుకు ఏదో రాసుకొచ్చిండు, బర్తరఫ్ చేయాల్సిందంటే ఇప్పుడు ఆయన అభిప్రాయం అన్నట్టు అది అంతే. బర్తరఫ్ చేయాల్సింది కొండా సురేఖర్ కాదు, రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి అర్జెంటుగా. బలం లేదని నిరూపితమైంది. బలం లేదని నిరూపితమైంది. ఎవరు సపోర్ట్ చేస్తలేరు కాంగ్రెస్ పార్టీలో. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇప్పుడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు ఓ 100-120 మందికి చెప్పొచ్చు భువనగిరి నిన్నే ఎమ్మెల్యే చేస్తా అని ఈ భువనగిరిలో ఈడ ఆడ 100-120 మందికి చెప్పొచ్చు. ఓ రకమైనటువంటి ఇది ఏంటంటే ఉద్యోగాలు పెట్టిస్తా అనేటువంటి ఆశతోని పైసలు కొల్లగొట్టి, ఈ ఉద్యోగాల ఆశతోటి ఎమ్మెల్యేల ఆశతోని వాళ్ళ సమయాన్ని కొల్లగొట్టినటువంటి వాళ్ళు వీళ్ళంతా. ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పోనీ అక్కడ బీఆర్ఎస్ ఏమన్నా రాకెట్ వేగంతో వస్తుందా అంటే దాని పరిస్థితి ఆగమై ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్కున్నది, కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్కున్నది. ఇంకా బీజేపీ ఏం చెప్తా ఉన్నదంటే ఫీజు రియంబర్స్మెంట్లు, స్కాలర్షిప్ల పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ధర్నా నిర్వహిస్తాడని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే రామచంద్రరావు గారిని అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009ను తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం? అడిగినవా ఎప్పుడన్నా? మీరు ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొచ్చారు, అదన్నా ఇంప్లిమెంట్ చేయమని అడిగినవా? కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ విషయంలో ఎందుకు అలసత్వం వహిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం? రీసెర్చ్ ఫండ్ని ఎందుకు తగ్గించేసి ఎత్తేసిందో దీనిపైన చెప్పాలి కదా రామచంద్రరావు గారు. ఏమీ లేవు. ఏదో ఇక మేము పొరపాటున రాజకీయంగా పుట్టినాం కాబట్టి రాజకీయాలు చేసుకొని బతుకుతాం అనేటువంటి కార్యక్రమం ఇది. అట్లా కాదు. ఇంకా రెండో విషయం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయిను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సందర్శించి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లను ప్రకటించడం, ఏకాన పైసలే జీవో జారీ చేసిన కథం. కాకతీయ యూనివర్సిటీకి రావాల్సిన నిధులు పెండింగ్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన యూనివర్సిటీలు ఇక్కడ ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు చదువుకున్న యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి వచ్చి చూడవా సారు, గాడికి పోయి చూస్తా ఉన్నావు. విదేశాలకు, అమెరికాకు, లండన్కి మేధావులను ఎక్స్పోర్ట్ చేసినటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి స్థితిగతులను చూడు.
అందులో అధ్యాపకుల కష్టాలు చూడు, విద్యార్థులు పడుతున్న అవస్థలు చూడు, అవి చూడకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని రమ్మని పోతావు. ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాడికి వెళ్ళి మళ్ళీ అంబేద్కర్ నివసించినటువంటి లండన్లో ఉన్నటువంటి ఆయన ఇల్లును మ్యూజియం చేశారు కదా, ఆడికి పోయి అది సందర్శించి వచ్చిందట. అన్నిటి కాడికి పోతావు. అమెరికాలో ఉండాలి అది, లేదంటే లండన్లో ఉండాలి, విదేశాల్లో ఉంటే అంబేద్కర్ దేవుడు అవుతాడు. ఇక్కడ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తూ ఉంది, ఎంత పెడతా ఉంది, ఏమైనా లెక్కలు చెప్పగలుగుతారా? ఇక్కడనేమో అదే అంబేద్కర్ వారసులుగా ఉన్నటువంటి దళిత మంత్రి బట్టి విక్రమార్క మీద అదే రాధాకృష్ణతో వార్తలు రాపిస్తూ మళ్ళీ అంబేద్కర్ దేవుడు అని పోయి అడముక్తావు. ఎట్లా ముఖ్యమంత్రి గారిది? విషయం ఏంటంటే ఇక ఫైనల్ టచింగ్ విషయం, 40 మంది ఎమ్మెల్యేలను ప్రెస్ మీట్ పిలిస్తే 18 మంది వచ్చారంటే చూసుకో. ఇక అర్జెంటుగా రేవంత్ రెడ్డిని తప్పించి కొండా సురేఖను సీఎం చేయండి, లేదు అనంటే మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేయండి. రేవంత్ రెడ్డి బలం బయటకు వచ్చేసింది. ఇంకా రాధాకృష్ణ గారు చెప్తా ఉన్నారు బర్తరఫ్ చేయాల్సిందే. మీకు దమ్ముంటే చేయిరు చూద్దాం. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి దమ్ముంటే బయటికి తీరు చూద్దాం. మీరు నిజంగా మనగాళ్ళు అయితే